ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వహణలో చేతులెత్తేసింది కూటమి ప్రభుత్వం. తాజాగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తాళం పడింది. ఆరోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ హయాంలో మంచి భవనాలు కట్టించి సిబ్బంది ఏర్పాటు చేశారు. అన్ని వసతులు సమకూర్చిన కూటమి ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యే తనిఖీలోనే ఈ విషయం బట్టబయలైంది. సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారంటూ టీడీపీ ఎమ్మెల్యే సుధాకర్ హంగామా చేశారు. కనీసం మండల స్థాయి పీహెచ్సీని కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ విఫల మంత్రి అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి కడప నుంచి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణలో కూడా కూటమి ప్రభుత్వం చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి పక్క బిల్డింగ్ ని నిర్మించి దాంట్లో అన్ని వసతులను ఏర్పాటు చేసి వైద్యులను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని నిర్వహణ చాలా అధ్వానంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక నేపథ్యంలో నిన్న ఏదైతే స్థానిక ఎమ్మెల్యే సడన్ గా అక్కడికి వెళ్లి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అక్కడికి వెళ్లి చూస్తే ఏదైతే అత్యంత తాళం వచ్చినట్టు ఆయన కూడా ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి వైద్యుల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక హుకుం కూడా జారీ చేశారు. ఓవరాల్ గా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మండల ఉన్నటువంటి ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ వీళ్ళకి ప్రభుత్వం వచ్చిన కారణంగా వైద్యులు కూడా ఇష్టానికి తాళాలు వేసేసి ప్రజలకి ఏదైతే వైద్య సేవలు అందించాలి, కొంత అందుబాటులో ఉండాలనేటువంటి నిన్న మధ్యాహ్నం సమయంలోనే వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. శనివారం కాబట్టి ఈరోజు ఆదివారం లాక్ చేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో విమర్శలు వస్తున్నాయి. చిన్న పిహెచ్సీని కూడా ఏదైతే నిర్వహించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి.